ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు జరుగుతున్నటువంటి సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వరద ముంపుపై ఎమ్యూరేషన్ రేపు సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రోజు సాయంత్రానికి విధుల్లోని వీరంతా క్లియర్ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఇక పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. సాయంత్రానికి నిత్యావసర సరుకులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి వరకు కూడా మంత్రులందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ ఉదయం కూడా వచ్చిన వారందరికీ కూడా చర్చలు తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దాదాపు 10 రోజుల నుంచి విజయవాడ కలెక్టరేట్ లో బస్సులోనే ఆయన బస్సు చేస్తున్నారు. ఇంటికి గురైన 32 వార్డుల్లో 26 వార్డుల్లో సాధారణ స్థితి నెలకొందని నారాయణ తెలపడం జరిగింది. 3 షిఫ్టుల్లో పురపాలక సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రికి సమాచారం వచ్చింది. అదేవిధంగా 95% విద్యుత్ పునరుద్ధరణకరణ జరిగిందని విద్యుత్ మంత్రి కొట్టుపాటి రవి చెప్పడం జరిగింది. ఇంకా నీటిలోనే ఉన్న 6 డివిజన్లో కూడా ఈ సాయంత్రానికి సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కూడా మంత్రులు తెలపడం జరిగింది. ఇంకా నగర పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యంగా క్లాత్ సిస్టంలో ఆప్కో ఇతర సంస్థల నుంచి ఎన్ని బట్టలు ఉంటే అన్ని తెప్పించి సర్వస్వం కోల్పోయిన బాధితులకు బట్టలు పంచాలని చెప్పారు. ఇప్పటికే 1,00,000 టీషర్ట్లు, 1,00,000 డ్రెస్సులు కావచ్చు, 1,00,000 చీరలు దుప్పట్లు తెప్పించడం జరిగింది. మరోవైపు అర్బన్ కంపెనీ సాయంతో పాడైపోయిన వస్తువులు బాగు చేయించడానికి ఒక యాప్ క్రియేట్ చేస్తున్నారు. యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచడంపై మంత్రులకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. సహాయ చర్యలకు పర్యవేక్షణకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతలు అప్పగించారు. వారంతా కూడా 3-4 రోజుల పాటు ఇక్కడే ఉండి వారికి కేటాయించిన ఏదైతే వార్డుల్లో పనిచేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 సీనియర్ అధికారులను వరద బాధ్యతలు అప్పగించడం జరిగింది. ప్రజలు నిలదొక్కునే వరకు కూడా ప్రభుత్వం అన్ని విధాల సాయం అందించాలని ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జటిలమైన సమస్యను సమన్వయంతో ప్రణాళిక జాగ్రత్తగా పరిశీలించాలని కూడా దిశానిర్దేశం అయితే చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఏదైతే టెలికాన్ఫరెన్స్ లో ఈ రోజు పరిస్థితిని మొత్తం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ పరిస్థితిలో కూడా ఈ సాయంత్రానికి సాధారణ పరిస్థితి నెలకొంటుందని కూడా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రికి చెక్కులు కూడా భారీ ఎత్తున అందరూ కూడా అమలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వస్తున్నారు. ఎమ్యూనరేషన్ రేపు సాయంత్రానికి కృషి చేయాలని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఎందుకంటే నిన్న ప్రారంభించారు. ఏదైతే కొంతమంది నిన్న ఎంట్రీ చేసుకునే ఇవాళ కానీ రేపు కానీ ఈ 3 రోజుల్లోనే ఎమ్యూనరేషన్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా వీధుల్లో నీళ్ళని క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, ఈస్ట్, అదేవిధంగా అంబేద్కర్, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని ఆ జిల్లా కలెక్టర్లు చెప్పడం జరిగింది. వర్షం ఏజెన్సీ ప్రాంతాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాగుల వంకల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వర్షం ఉన్న అన్ని జిల్లాల్లో అధికారులు ముందుగానే అలర్ట్ చేయాలి. ప్రాణ నష్టం తప్పించే విధంగా వ్యవహరించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్లు అధికంగా ఉండే ప్రాంతం దానికి అనుగుణంగా సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నిత్యావసర సరుకుల పంపిణీ బాగా జరుగుతుంది. నేడు సాయంత్రానికి విజయవాడలో పంపిణీ కూడా పూర్తవుతుందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మొత్తానికి గత 10 రోజుల నుంచి కూడా ఆయన కంటి మీద కునికి లేకుండా వరద బాధితుల కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాత్రికి ఆయన ఏదైతే బస్సులో నుంచి నివాసానికి వెళ్లే అవకాశం ఉంది, ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 10 రోజుల నుంచి ఆయన దాదాపు పోయిన లాస్ట్ వీక్ ఆదివారం నుంచి కూడా ఆయన ఇక్కడే ఉంటున్నారు. ఈ రోజు రాత్రికి ఆయన నివాసానికి వెళ్లే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తోంది. మాధురి, థ్యాంక్ యూ రవిచంద్ర.